ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరుగుతామని చెప్పి వైసీపీ అధికార పార్టీ నేతలు ప్లగాట్ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు కదా, అది మనం చూస్తూనే ఉన్నాం. దాని మీద వైఎస్ జగన్ కూడా స్పందించి కేవలం ఇది సినిమా డైలాగులు చెప్పడం కూడా మాకు స్వేచ్ఛ లేదా అని అడుగుతూ ఉన్నారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అది ఉన్మాద చర్య అమ్మ. అది ఉన్మాద చర్య అంటే మరి 5 సంవత్సరాలు చూశారు. ఒక్క అవకాశం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఒక్క అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశం కూడా వినియోగించకుండా రోడ్లు బాగున్న రోడ్లు గుంతలు పెట్టాడు. ఎక్కడికక్కడ దోపిడీ రాజ్యం. ఏంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాక్చేతులు అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. ఇలా అసెంబ్లీలో కూడా బూతు పురాణాలు మొదలుపెట్టి మరి టీవీ చూసే వాళ్ళు కూడా చిరాకు రప్పించేశారు. ఈ గత ప్రభుత్వంలో మరి ఎన్నో ఘోరాలు జరిగినాయి. వాళ్ళ కార్యకర్త అమర్నాథ్ అని చెప్పి ఒక బీసీ బిడ్డ మరి ఆ లక్కన నడిపిస్తున్నానని చెప్పి అతను వెళ్ళి అడిగితే ఆ కుర్రోని తీసుకెళ్ళి పొలాల్లో కాల్ చేసిన దాఖలాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయి. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దాఖలాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడు తగుదనమ్మా అని 4 సంవత్సరాల టైం ఉంది. 4 సంవత్సరాల టైం తర్వాత మేము వచ్చి మీ అంతు చూస్తామంటే ఎవరైనా సరే మమ్మల్ని గెలిపించండి, మీకు ఈ పని చేసి పెడతాం అనే నాయకుడిని చూసాను తప్ప మీ అంతు చూస్తాం, మిమ్మల్ని నరికేస్తాం, మిమ్మల్ని రఫాలు ఆడిచ్చేస్తాం అనే నాయకుడిని ఈ జగన్మోహన్ రెడ్డినే చూస్తూ ఉన్నాం. మరి 4 సంవత్సరాల తర్వాత వీళ్ళకి అధికారం రావాలేమో కానీ ఆల్రెడీ అధికారంలో ఉంది కూటమి పార్టీ. తలుచుకుంటే 24 గంటలు. కాకపోతే రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టిన నాయకులు కూటమి నాయకులు, అంతేగాని పగల మీద ప్రతీకారాల మీద కాదు. రాష్ట్రం బాగుండాలని చెప్పి జతకట్టి కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో అడుగుపెట్టిన కాడి నుంచి అఖండ మెజారిటీతో చంద్రబాబు నాయుడు నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి నాయకత్వంలో వీళ్ళ ముగ్గురు నాయకత్వం బలపరిచి అఖండ మెజారిటీ సాధించి ఈయనకి మరి డిపాజిట్ కూడా గలంత చేసి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా సరే ఇతను ఉన్మాద చర్యలు పోవట్లేదు. ఎలా అనుకుంటారు? ప్రజల్లోకి తిరగటానికి అవకాశం లేక ఏ వేదిక దొరక్క ఎవడో గంజాయి తాగేసి కానిస్టేబుల్లో పోలీసును కొట్టినోళ్ళకి మరి పోలీసు వారు తగిన శాస్తి చేస్తే అతను వెళ్ళి రౌడీ షీటర్లని, గంజాయి అమ్ముకునే వాళ్ళని, గంజాయి కొట్టేవాళ్ళని పరామర్శించాడు. ఇంకా అతనికి ఏం తెలుస్తుంది? రోడ్ల మీదకి వచ్చిన తర్వాత చావుంటే కానీ ఇంట్లోంచి బయటకు రాడు. ఎవరో చావట్లేదు ఈ ప్రభుత్వంలో, మనమే చంపేద్దామని చెప్పి రోడ్ల మీదకి వచ్చి చంపేస్తున్నాడని చెప్పి మేమైతే అనుకుంటున్నాం.